రండి. హాయ్, హలో, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు వంటశాల. నేను మీ విజయాని. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను మీకు మినప్ప అప్పడాలు చూపిస్తున్నాను. అంటే శ్రీకాకుళం స్పెషల్ అప్పడాలు అనమాట. ఈ మినపప్పుతో చేసే అప్పడాలు. ఊరికే కూర్చుని సరదాగా అలాగా కూర్చుని తినేచే, టీవీ చూస్తూ తిని అంత బాగుంటాయి అప్పడాలు. కారం కారంగా భలేగా ఉంటాయి అనమాట. అప్పుడు చేస్తాను కదా, చూద్రిగానే ఎలా ఉంటాయో ఒక్కసారైనా చేసుకుని తిని చూడండి. మీరు చాలా బాగుంటాయి అప్పడాలు అయితే, మిస్ కాకండి. అయితే మినపప్పు అండి, ఫస్ట్ చేయాల్సింది మినపప్పు. మీరు ఎన్ని కేజీలు చేయాలనుకుంటున్నారో దాన్ని బట్టి, ఫస్ట్ టైం చేసేవాళ్ళైతే 1 కేజీ తోటి లేదా ఒక 1/2 కేజీయో ట్రై చేయండి. తర్వాత మీరు కావాలంటే ఎక్కువ చేసుకుందరు. కానీ మీకు 1 కేజీ మినపప్పు, మనం గుళ్ళైనా సరే, పప్పు అయినా, సాయిపప్పు అయినా పర్వాలేదు, అది పప్పు తెచ్చుకుని ఎండలో పెట్టుకోవాలి. 1 గంట 2 గంటలు మంచి ఎండలో పెట్టుకున్నాక అప్పుడు మిల్లుకి ఇచ్చారనుకోండి, మిక్సీలోది వేస్తే అంత మెత్తగా రాదు, జల్లించాలని ఇబ్బంది అవుద్ది. మిక్సీలో వేయకండి. మిల్లుకి ఇచ్చేస్తాం అనుకోండి, గిర్నీకి వాళ్ళు మెత్తగా ఆడించమనాలి, మెత్తగా ఆడమనాలి. మిల్లుకి ఇచ్చానని మినపప్పు మాత్రం మెత్తగా ఆడారు. ఆడిన తర్వాత అయినా కూడా నేను జల్లించాను. ఇప్పుడు ఈ గిన్నెలో వేసుకుని జల్లించానండి పిండిని. జల్లించేసి ఇందులోకి మళ్ళీ తీస్తాను. నేను శ్రీకాకుళం నుంచి అయితే శ్రీ మిరపకాయలు అక్కడి నుంచి తెప్పించుకుంటానండి. మరి ఎక్కడెక్కడ దొరుకుతాయో మరి నాకు కరెక్ట్గా అయితే ఐడియా లేదు. ఇదిగోండి సేమ్ మిరపకాయలు, పొట్టోళ్ళు గట్టోళ్ళు అంటారు కదా, అలాగా పొట్టి మిరపకాయ. చూడండి, పొట్టి మిరపకాయ ఏంటి మరి అసలు ఎంతో లేదు, చిన్న కాయలు. ఏం కారం ఉంటాయి అనుకునేదాన్ని ఒకప్పుడు నేను. చాలా కారం ఉంటాయండి బాబు అసలు సేమ్ మిరపకాయలు అయితేనే. ఇవి 25 గ్రాములు అండి. ఈ 25 గ్రాములు ఎండుమిరపకాయలు ఎండలో పెట్టుకుని మినపప్పు పెట్టుకున్నప్పుడే 2 కలిపి, మీకు మిల్లులో ఆడతారో ఎండుమిరపకాయలు కలిపితే, ఈ సేమ్ మిరపకాయలు కలిపితే అంటే 2 కలిపి ఆడిచ్చేసుకోండి. లేదు అని అంటే ఉత్తి మినపప్పు ఒకటి ఆడించుకోండి. తర్వాత ఈ ఎండలో 1 అరగంట పెట్టిన తర్వాత మనం మిక్సీలో వేసుకుంటే మెత్తగా పౌడర్ లాగా అయిపోద్ది. ఈ కేజీ మినపప్పుకి 25 గ్రాములు సేమ్ మిరపకాయలు వేసాను. మహా కారం ఉంటాయండి. మీకు ఘాటు ఇష్టం ఉండదు అని అంటే, అంత ఎక్కువ వద్దు అనుకుంటే ఒక 5 గ్రాములు తగ్గించుకోండి. మీకు ఎంత కావాలో అంత కొలతకైతే ఇది కరెక్ట్గా. ఇదిగోండి, ఇది అప్పడాల కారం. ఇది కొద్దిగా సోడాలాగా పనిచేస్తుంది అనమాట. అంటే మనకి ఇది ఒకవేళ అప్పడాల కారం లేకపోతే సోడా అయినా కూడా వేసుకోవచ్చు. ఈ అప్పడాల కారం ఏంటంటే మనకి పొంగుద్ది. మనకి అప్పడం కొద్దిగా బుడగల్లాగా వచ్చి పొంగుద్ది చూడండి. ఆ పొంగడం కోసం ఈ అప్పడాల కారం వేసుకుంటారు అనమాట. దీని సోడాలా ఉంటుంది చూడడానికి. ఇలాగా మనకి ఇస్తారు, కిరాణా షాపుల్లో ఉంటుందండి. మరి ఇక్కడైతే మాకు కిరాణా షాప్లో దొరికింది. అప్పడాల కారం అంటారంటే, హిందీలో అయితే పాపడ్కా కార్ అంటారు, పాపడ్కార్ అంటారు. చేయాలంటే ఒక గిన్నెలో నీళ్లు పోసుకుని రాళ్ళు ఉప్పండి, ఒక టీ గ్లాసుడు, చిన్న టీ గ్లాసుడు, పెద్ద ఏమంటే ఊరిలో అయితే పెద్ద పెద్ద టీ గ్లాసులతో తాగుతారు. ఆ గ్లాసుతో కనుక పోసారు కనుక అంత వేయకూడదు. బుల్లి టీ గ్లాస్ ఉంటుంది కదండి, ఆ టీ గ్లాసుడు రాళ్ళు ఉప్పు వేస్తున్నాను చూడండి. రాళ్ళు ఉప్పు మెత్తగా పౌడర్ చేస్తుంటారు, అదైనా కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే ఇది కరగాలి కదా, అందుకని వేస్తున్నాను. చూసారా మా టీ గ్లాస్ చాలా చిన్నది, ఎంత ఉంటుంది, 2 అంగుళాలు అంత ఉంటుంది ఆ టీ గ్లాసు. అది కారం 3 స్పూన్లు అండి. మీకు కొంచెం ఫస్ట్ టైం వేసేటట్టయితే 1 స్పూన్ తగ్గించి వేసుకోండి, 2 వేసుకోండి. ఇది తొందరగా మాడిపోయినట్టు వచ్చేస్తాయి అనమాట మనం వేయించుకున్నప్పుడు, అప్పడాల కారం ఎక్కువ వేయిందంటే. ఇదిగోండి ముద్దింగ, ఇది ఒక 2 తులాలు ఉండాలి. ముద్దింగ వేసుకుంటేనే బాగుంటుందండి, పొడింగో అంత టేస్ట్ రాదు. అయితే దీనికి అన్ని కొలతండి. కేజీ మినప్పిండికి మనకి టీ గ్లాసుడు అంత ఉప్పు, అలాగే అప్పడాల కారం ఒక 3 స్పూన్లు, 2 తులాలు ఇంగువ. ఇక ఇంగువ కూడా ఇందులో వేసేసుకుని కరగాలి కదా, కొద్దిగా ఓ పావు గంట ముందు ఇలా నానబెట్టుకున్నాం అంటే కరిగిపోద్ది. దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇదిగోండి, ఇందులో ఒక టీ గ్లాసుడు నువ్వులు, తర్వాత మళ్ళీ వేసుకోవాలండి. నువ్వులు మాత్రం పక్కన ఉంచుకోండి. ఇదిగోండి వాము ఒక 2 స్పూన్లు. అంటే వామ్ ఫ్లేవర్ ఎక్కువ ఇష్టం ఉన్నది అని అంటే వేసుకోవచ్చండి, లేకపోతే కొంచెం తగ్గించుకుని వేసుకోండి. మిరపకాయలు మెత్తగా పౌడర్ చేసుకున్నాం చూడండి, సేమండి మిరపకాయలు. ఇవన్నీ ఇలా కలుపుకోవాలి. ఘాటు చూడండి ఎలా వచ్చేస్తుందో. విజ్జు, ఈ అప్పడాలకి సేమ్ మిరపకాయలే టేస్ట్ ఇట్లా కదా. మామూలు ఎండు మిరపకాయలు అంత బాగోదంటండి, ఎందుకంటే సేమ్ మిరపకాయలతోటి చేస్తేనే ఆ టేస్ట్ వస్తుందని అంటారు ఏంటి, నిజమే అది. ఇంగువ ఇవన్నీ వేసుకున్నాం కదా, ఇది కరిగిపోయింది పోసుకోవాలి. చల్లటి నీళ్ళు అండి, వేడి నీళ్ళు అది పోయకండి. ఇందులో వేడి నీళ్ళు పోసుకుని చేసే ప్రాసెస్ వేరే ఉంది, ఇది కాదు. అది ఇంకొకసారి చూపిస్తాను నేను. అది ఒక పని చేద్దాం, మన ఏంటది వింటున్నారా వ్లాగ్ ఛానల్ ఉంది కదా, అందులో పెడతాను ఒకసారి వీడియో మీకు. ఆ అప్పడాలు వేరే ఉంటాయి, వేసుకుని కలిపేసుకుందాం. ఇంకొకటి ఏంటంటే మళ్ళీ వాటర్ ఈ కలిపేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. చపాతీ పిండి కన్నా కొంచెం మెత్తగా ఉండాలండి. మరి ఒకేసారి పోసుకోకుండా, నాకు అందాజు తెలుసు కాబట్టి ఇలా పోసాను, ఎందుకంటే ఇవి కూడా సరిపో, కొంచెం పొయ్యాలి. ఇవ్వండి, ఇలాగా చేతికి అంటుకుపోద్ది చూడండి. ఇలాగా కొద్దిగా ఇప్పుడు ఏంటంటే ఇది విడదీసేసుకుని నూనె రాసుకుని అప్పుడు మళ్ళీ కలుపుకోవాలి. నూనె రాసుకుంటూ కొద్దిగా చేతికి అంటుకున్నప్పుడు అలాగా అంటుకుంటుంది అనుకోండి.
ఇలా ఉంది కదా మనకి, ఇగో ఇలా ఉంది కదా, ఇది సాఫ్ట్గా అయిపోవాలి. ఇప్పుడు చూపిస్తాను చూడండి మీకు. ఇదిగోండి ఆయిల్ కొద్దిగా చేతికి ఇలా వేసేసుకుని ఇలా 2 చేతులకి ఇలా రుద్దుకుని ఇగో కొద్దిగా ఇంక ఇలా ఇది పక్కన పెట్టేసుకుందాం. లేదంటే ప్లేట్లో ఇలా వేసుకున్నాను సరే. దీన్ని ఎంత బాగా మెదుపుతారో ఇది ఇలా సాగాలన్నమాట. ఇది మనకి ఇలా ఇది బాగా సాఫ్ట్గా అయిపోద్దండి. మనం ఇలా చేసి కొలిది ఇది ఇలా చేసి కొలిది అవుద్ది. అంతా ఒక్కసారి చేసేయకూడదు, కొద్దిగా ఉండ తీసుకుని మీరు ఎంత చేయగలుగుతారో అంతా ఇది ఇలా రోట్లో వేసి కూడా దంచుకోవచ్చు. అది మీకు ఉసులుబాటు అయితే అలాగా, నాకైతే ఇలాగే ఉసులు అవుతుంది. పేడించడం అంటారు దీన్ని. ఇలా విజి రోట్లో దంచింది టేస్ట్ వేరే వస్తుంది, రోట్లో దంచింది పేడించింది టేస్ట్ వేరే ఉంటుంది. ఇదిగోండి రోట్లో దంచిన టేస్ట్ వేరే, ఇది వేరంట. నాకైతే ఇలాగే నేర్పించింది మరి రేణు అయితేని. ఇక ఇలాగే చేయడం అనమాట. కొంచెం అలవాట్లేని వాళ్ళకి ఏంటంటే చేతులు నొప్పి పెడతాయి అంటే, అమ్మో ఇంత అలా పేడించాలని. 1 కేజీ పిండికే కదండి ఎంతసేపు. అప్పుడు రుచి రావాలంటే చేత్తో పేడించుకోవాలి. ఇక చూడండి ఎలా వస్తుందో. ఇక ఇలాగా ఒక 5 నిమిషాలు కష్టపడితే మొత్తం అంతా కలిపి ఒక 20 నిమిషాలు అయితే అయిపోతుంది ఇలా పేడించుకోవడం. ఇదిగోండి ఉన్న కలర్ కన్నా మనకు కొద్దిగా కలర్ వస్తుంది, తెలుపు వస్తుంది కొద్దిగా. అలా వస్తేనే మనకి, అంటే అయినా తెలుపు ఏం రాదండి మరిని. ఎందుకంటే వేసింది ఎండుమిరపకాయలు, సేమ్ మిరపకాయలు పచ్చ రంగులో ఉన్నాయి కదా, అవి పసుపు పచ్చని ఎరుపు కింద వచ్చి ఇగో ఇలా కలర్ మారుతుంది. ఇగో ఈ కలర్ చూడండి, కలర్ తేడా అలా ఇక ఇలా రావాలన్నమాట. ఎంత బాగా పేడించుకుంటే అంత బాగా వస్తే అప్పడాలు. పేడించడం అయితే అయిపోయింది, దగ్గరగా అనుకోవాలి దీన్ని. అయితే ఒక తడిబట్ట వేసుకోవాలి మీరు ఎక్కువ శాతంలో చేస్తే, ఎందుకంటే ఆరిపోతూ ఉంటుంది తక్కువైనా కానీ. లేదంటే ఇక ఇలాగ ఏం చేస్తానంటే మూత పెట్టేసుకోండి. నేను ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే కొద్దిగా చేతికి నూనె రాసుకుంటూ ఉండలు, మనం ఏ సైజు అయితే మనకి అప్పడం కావాలో ఆ సైజు ఉండవు. ఇలాగా పెద్దవి కావాలా చిన్నవి కావాలా చూసుకుని ఇలా ఉండలు చేసేసుకుని ఒక గిన్నెలో వేసేసుకుని మూత పెట్టేసుకో. ఇగోండి ఇలా గిన్నెలో అన్ని మొత్తం ఉండలు చేసి పెట్టేసుకున్నాం, మూత పెట్టేసుకుందాం ఇలాగా. అయితే ఒక కుండ తీసుకుని మనం చేసుకోవాలి. ఇప్పుడు మైదా పిండి కానీ లేదంటే బియ్యం పిండి కానీ, నేను ఇక్కడ మైదా పిండి వేసాను, మీరు బియ్యం పిండి అయినా సరే వేసుకోవచ్చు అనమాట. మీకు ఎంత సైజు కావాలో ఉండా ఆ సైజు చేసుకోండి. ఇలా ఇదిగోండి. మరి ఈ పల్సగా కూడా చేసేయకూడదు, అలాగని మరి దలసరిగా కూడా చేయకూడదు. ఇలా చూడండి, దీనికి ఉన్న ఒకసారి పిండి ఇలా ఉంటుంది కదా, ఇలా అనేసుకుని అప్పుడు చేశారనుకోండి, మన నూనెలో వేసినప్పుడు పిండి కింద ఎక్కువ అవ్వదు అనమాట. ఇలా చేసి ఇలా వేసుకోండి. నువ్వులు చూడండి, మనం ఒక గ్లాస్ నువ్వులు వేసాం కదా, చిన్న గ్లాస్తో దేంతో అయితే ఉప్పు వేసానో దాంతో నువ్వులు వేసాను, కరెక్ట్గా సరిపోయినాయి. అయితే నువ్వులు ఇంకా ఎక్కువ ఉండాలి అని అంటే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఇలా వేస్తే ఏంటంటే మనకి నువ్వులు వేసినప్పుడు రాలవు. అయితే ఇంకొకటి కూడా చూపిస్తాను. ఇదిగోండి నువ్వులు అప్పడాల కింద ఎక్కువ నువ్వులు పైన కనపడేలాగా చేసుకోవాలంటే ఇలా ఫస్ట్ మొత్తం నువ్వుల్లో ఇలాగా స్నానం చేయించేద్దాం. ఇలా నువ్వులు ఇలా కిచ్చుకుంటూ చెయ్యాలి, పిండి నువ్వులు కలిపి ఇగో ఇలా. మీకు జరగదు కదా అందుకు ఇలా ఎక్కడ కింద రాలకుండా ఉంటుంది, కింద లేదా పేపర్ వేసుకోండి మీరైతే. చూడండి అప్పుడు సైజు ఇంతే చాలు. నువ్వులు చూడండి ఇప్పుడు దగ్గరగా చూడండి, ఎక్కువ నువ్వులు వచ్చాయి. ఇగో దీనికి చూడండి, దీనికి తక్కువ ఉన్నాయి. ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు అనమాట. అన్నీ ఇలాగా రెడీ చేసేసుకోవడమే. ఇవ్వండి అప్పడాలన్నీ రెడీ చేసేసుకున్నాం. ఒకదానిపైన ఒకటి వేస్తాను, అంటే మనం పిండి ఎక్కువ వేస్తాం కదా అంటుకోవు. మీరు పెద్ద ప్లేట్లో అయినా సరే కొంచెం విడిగా వేసుకోండి. ఇప్పుడైతే ఎండలో వేసేసుకుందాం వీటిని. సాయంత్రం కల్లా ఎండిపోతాయండి, ఆల్మోస్ట్ సాయంత్రం కల్లా మీకు అప్పడాలు ఎండిపోతాయి. తర్వాత కావాలంటే రేపు పొద్దున్న ఒక దెబ్బ మళ్ళీ ఎండలో పెట్టుకుంటే సరిపోతుంది. సాయంత్రం 5 అలా అవుతుంది, ఎండ తగులుతుంది ఇంకాను. ఇవి ఎండిపోయినాయి, కానీ ఏంటంటే రేపు మళ్ళీ ఇంకొక దెబ్బ ఎండలో పెట్టుకున్నాం అనుకోండి సరిపోతుంది అనమాట. ఇప్పుడు కూడా ఇవి వేయించేసుకోవచ్చు మనం. ఈ సాయంత్రం వరకు ఎండితే చాలు, వేయించేసుకోవచ్చు. కావాలి అనుకుంటే మీకు ఇప్పుడు వేయించి చూపిస్తానండి వీటిని అయితేని. రేపు మళ్ళీ 1 గంట 2 గంటలు కానీ లేదంటే రోజంతా పెట్టుకున్నా పర్వాలేదు. పెట్టుకుని మనం బాక్సులు ఎందులో అన్నా పెట్టుకున్నాం అనుకోండి, మనం స్టోరేజ్ చేసుకుంటే చాలు, సంవత్సరం అంతా పాడవకుండా ఉంటాయి అన్నమాట. అప్పడాలు వేయించుకోవడానికి సరిపడగా నూనె పెట్టుకున్నానండి. అది చెట్టుపట్ల ఆడుతుంది, చెయ్యి కడుక్కుని వచ్చి ఇలా అన్న
అనమాట. మర్చిపోయి అక్కడ అంటే ఇక్కడికి వచ్చి పడ్డాయి నీళ్ళు. చిటపట్లు అంట. నూనె కాగిందో లేదో చూడటానికి చిన్న ముక్కలు వేసాను, తేలిపోతున్నాయి. ఎక్కువసేపు వేయించకూడదండి, దీన్ని మాడిపోద్ది. ఇదిగో ఇలా ఒకసారి చూసుకుని తీసేయడమే. ఇది సోడా వేసాం కదా, ఏంటది అప్పడాల కారం వేసాం కదండి, అందుకని పొంగుతాయి ఇవి. అప్పడాలు కారం సోడా వేసుకోవాలి. మరేను కంగారు కూడా పక్కన తీసే కలర్ వచ్చేస్తున్నాయి. అసలు ఇలా వేయగానే వేగిపోతాయండి ఇవి. ఇలా వెయ్యగానే తీసేయడమేనండి. ఎక్కువసేపు ఇలా వేయించామంటే, ఇందాక ఒకటి తీసాను చూడండి, కలర్ వచ్చేసింది. అప్పడాలు వేసుకునేటప్పుడు దులుపుకుంటూ వేసుకోవాలి. నేను మైదా పిండి పెట్టాను కదా, అందుకని ఎక్కువ పిండి అంటుకోలేదు. అదే బియ్య పిండి పెట్టామనుకోండి, ఎక్కువ పిండి పెట్టాల్సి వస్తుంది అనమాట. అప్పుడు కొద్దిగా దులుపుతూ వేసుకోకపోతే మొత్తం నూనెల్లా మొత్తం పిండి కిందే ఉంటుందండి బాబు. ఈ నువ్వులు ఎక్కువ వేసాను అనమాట. ఇంకా నువ్వులు ఎక్కువ వేసుకుంటారు. ఇలా చూసారా అప్పడాలు, ఈ బాగా నువ్వులు ఎక్కువ ఉన్న అప్పడాలు ఈ రెండు, ఇవేమో నువ్వులు తక్కువ ఉన్న అప్పడాలు. ఇప్పుడు ఇది తిని చూపిస్తాను మీకు టేస్ట్ చేసి. టేస్టీగా ఉంటాయో అప్పడాలు అయితేని మీకు నేను టేస్ట్ చేసి చెప్తాను. ఇప్పుడు ఇలా చూడండి ఎంత క్రిస్పీగా భలే ఉంటాయి అప్పడాలు అయితేని. కారం ఘాటు అయితే సరిపోయిందండి. అంటే కొంతమంది ఎక్కువ తినరు. ఇది తింటుంటే ఎలా ఉంటుందంటే, మనకి ఒక్కొక్కసారి పొలమారుతున్నట్టు అవుద్ది. అంటే ఘాటు ఇలాగ అనిపిస్తుంది అనమాట. అలవాటు పడాలి, అవి ఎలా తినాలి అన్నది అలవాటు పడాలి. నార్మల్గా ఫస్ట్ టైం తినే వాళ్ళకి పొలమారిపోవడం, ఘాటు నష్టానికి ఎక్కడం అన్నట్టుగా ఉంటుంది. మీకు ఇంకోటి నువ్వులు అప్పడం కూడా చూస్తాను. ఇలా చూడండి ఎంత గుల్లగా. నువ్వులు ఎక్కువ వేసే కొలది గుల్లదనం ఎక్కువ వస్తుందండి మనకి. అప్పడాల్లో కూడా నువ్వులు ఎక్కువ వేసే కొలది గుల్లదనం వస్తుంది. ఇవి కూడా ఉత్తినే తినేయచ్చు. ఇవైతే టీవీ చూస్తూ ఈజీగా 2-3 చక్కగా అలా చూసుకుంటూ నవ్వులుతూ టైంపాస్కి తినేయచ్చు అనమాట. అంత బాగుంటాయి. నువ్వులు ఎక్కువ వేసుకున్నాయి అయితే నిజంగా ఎంత నువ్వులు ఎక్కువ ఇష్టం ఉన్న ఉంటుంది. నాకు పండగ అనమాట. పప్పుతోను, సాంబార్తోను, ఉత్తి రసంలోను, మరి గంజన్నంలోను. రేణు వాళ్ళైతే గంజన్నంలో పక్కన పెట్టుకుని తినేస్తుందంట కాదు, నిజంగానే తింటుంది. చాలా సార్లు చూసాను నేను. అదేంటి ఉత్తి గంజన్నంలో అప్పడం పెట్టుకుని తినేస్తుందంటే రాత్రి అన్నం మిగిలిపోయింది అనుకోండి, సద్దన్నం, అసలు ఏమి చేయదు. ఉప్పు అందులో పెరిగి వేసుకోదు, ఏమీ వేసుకోదండి. ఆ రైస్లో కొంచెం వాటర్ వేసేసుకుంటుంది, ఉప్పు వేసేసుకుంటుంది, నిమ్మకాయ ఉంటే పిండుకుంటుంది, లేకపోతే లేదు. ఇలాగా అప్పడం కానీ లేకపోతే కొంచెం ఉల్లిపాయ వేసుకుంటుంది కంపల్సరీ. అప్పడం పెట్టేసుకుని తినేస్తుంది అంతే, పొద్దున్నే టిఫిన్ అది చేయకపోతేనే. ఎంత ఇష్టంగా తింటుందో, ఇంకా ప్రపంచంలో నాకు ఇంకేం వద్దు, ఇది ఉంటే చాలు అన్నట్టు తింటది. అంటే నేను పేర్లు పెట్టట్లేదండి సుమా, మళ్ళీ ఇది అనుకున్నారు కనుక భలే ముచ్చటేసుకొస్తుంది. మరేను అంటది, మన ఇద్దరం ఒకసారి చూపిద్దాం వీడియోలో ఒకసారి అంటది. ఈసారి తీసుకొస్తాను చూడండి రేణుని. అప్పడాల టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయండి. మీరు ఎక్కువ పని ఉంటుందేమో, ఇది మనకు రాదేమో అని అనుకోకండి. మీరు ఒక్కసారి ట్రై చేయండి, వస్తుందో రాదో మీకే తెలుస్తుంది. ఇప్పుడు నేను చూపించాను కదా, అలాగా పోనీ ఒక 1/2 kg పిండి, పోనీ 1/4 కిలో పిండి, 10 అప్పడాలు వచ్చినా చాలు ట్రై చేసినప్పుడు కదా. ఒకసారి ట్రై చేయండి మీరు. ఓకేనండి, ఎలా ఉందో ఈ వీడియో ప్లీజ్ కామెంట్లో తెలియచేయండి. మా వీడియో నచ్చిందంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేసి మా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ వస్తాయి. ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే మరి ఇంకెందుకంటే ఆలస్యం, మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి రెసిపీతో పాటు మళ్ళీ కలుసుకుందాం. ఓకేనండి, బాయ్ బాయ్.